ఒకసారి వెనక్కి రావాలా? శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. బాలరాజ్ ఈ పిక్చర్ కి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, నాకు 24 ఏళ్ళు ప్రొడక్షన్ మేనేజర్ గా వర్క్ చేశాడు. ఇవాళ తను తీసుకున్న సినిమా అది చిన్నదా పెద్దదా అనే సినిమా కాదు. ఇక్కడ మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడెక్కడి నుంచో ఎంతో మంది ఎంతో అంబిషన్ తో వస్తున్నారు. ఒకే ఒక ఛాన్స్. ఆ ఛాన్స్ దొరికిన తర్వాత కొంతమంది రాజమణి లాగా తయారవుతారు, కొంతమంది పూరి జగన్నాథులు తయారవుతారు, కొంతమంది పవన్ కళ్యాణ్ తయారవుతారు. అదృష్టం ఉంటుంది, కానీ ఆ అదృష్టం వెనుక కష్టం కూడా ఉంటుంది. ఇక్కడ రాగానే అదృష్టం తలుపు తట్టదు. నువ్వు రాగానే నువ్వు హీరో కావాలనుకుంటున్నావు. రాగానే ఒక సముద్ర గారి లాగా, ఒక వీరశంకర్ లాగా గొప్ప డైరెక్టర్ కావాలనుకుంటున్నావు, లేదా 100 సినిమాలు చేసిన తుమ్మలపల్లి రామ సత్యనారాయణ కావాలనుకుంటున్నావు, లేదా ప్రసన్న కుమార్ కావాలనుకుంటున్నావు, లేదా 78 సినిమాలు చేసిన గొప్ప డైరెక్టర్ రేవంగి నరసింహరావు కావాలనుకుంటున్నావు. ఆ అబ్బాయికి కావాలి కృషి, దీక్ష, పట్టుదలతోటి, సంకల్పంతో భవిష్యత్తులో వి విష్ ఫర్ గ్రేట్ సక్సెస్, గ్రాండ్ సక్సెస్. నటీనటులు బాగా చూశారు. మా తమ్ముడు తాజ్ కొరియోగ్రాఫర్. ఎక్కడున్నారు తాజ్? అందరూ ఊపిరాజు. చాలా చిన్న సినిమాలకి ఎక్కువ అవకాశం ఉండదు. తాజ్ కూడా ఒక 2 సాంగ్స్ కొరియోగ్రాఫ్ చేశారు. ఇందాక ట్రైలర్ అండ్ సాంగ్స్ చూస్తూ ఉన్నాను. నేను చూస్తూ ఉన్నప్పుడు అందరూ కొత్తండి. ఆల్మోస్ట్ నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా దాసరి నారాయణరావు గారి దగ్గర పనిచేసినప్పుడు నాకు చూస్తూ ఉంటే అందరూ నేను మనస్ఫూర్తిగా ఎందుకు కోరుకుంటున్నానండి. సంవత్సరం చూసినప్పుడు మాకు దాంట్లో టైం ఎంత బాగుంది. హరీష్ గారు డైలాగ్స్ చాలా బాగున్నాయండి. డైలాగ్స్ హరీష్ గారు. అలాగే లిరిక్స్ ఎంత బాగుంది అంటే లిరిక్స్ ప్రొడ్యూస్ కదా. లిరిక్స్ నేను ఆలోచించాను. ఆ లిరిక్ సో ఆయన మన నాలెడ్జ్ కానీ ఆయన వాడే భాష కానీ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. సో నాకు వస్తుంది హరీష్ కొత్త గాయకుడు. సో తను
టాలెంట్ షో చేసిన సినిమా ఇది. అందరూ కొత్త వాళ్ళు చాలా అట్రాక్ట్ అవుతారు. ఈ మధ్యకాలంలో చాలా మేము కొత్తగా వచ్చిన వాళ్ళని వాళ్ళు డిసప్పాయింట్ అవుతారని నేను కానీ ప్రసన్న గారు కానీ రామకృష్ణ గారి ఎవరు పిలిచినా పరిచయం లేకపోతే వస్తూ ఉంటాం. ఎందుకంటే వాళ్ళ వెల్కమ్ చేస్తారు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి. మనం ముందుగా జస్ట్ వాళ్ళకి వెళ్ళి విషయం చెప్పాలని ఉద్దేశంతో వెళ్ళి అతని పేరు వస్తూ ఉంటాం. కానీ ఈ మధ్యకాలంలో ఇలా ఎంతమంది శ్రీలంకలు ఉత్సాహవంతులు తెలియజేయడం ఇదే చూడటం. మీ తప్పట్లో కేరింతలతో వాళ్ళకి ఆల్రెడీ ఇట్లు మీ సినిమాకి చూస్తుంది. సో డెఫినెట్ గా ఒక స్టోరీ లిరిక్స్ తోటి నిర్మాత బాలరాజు లాంటి సీనియర్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పెట్టుకుంటే డెఫినెట్ గా 1 రూపాయి కూడా నష్టం జరగదు, 1 రూపాయి కూడా ఈ విధమైన వేస్టేజ్ ఉంటుందండి. అది తెలియక చాలా మంది సొంత తెలివితేటలతో వచ్చి కొత్త సినిమా తీసి నష్టపోయి ఇంటికి వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఎప్పుడైనా ఏ కొత్త నిర్మాణం వచ్చినప్పుడు ఈ ఇండస్ట్రీలో మీకు తెలిసిన ఒక సీనియర్ ఎవరినైనా కొంచెం సలహాదారుడిగా లేదంటే ఒక బాలరాజు లాంటి ప్రొడక్ట్ ఎగ్జిక్యూటివ్ గా పెట్టుకుంటే మీకు న్యాయం జరుగుతుంది. మీకు ఎంతగా చెప్పినట్టుగా కొత్త నిర్మాత వచ్చిన ఆయన కూడా ఎంతో టేస్ట్ ఉంది కాబట్టి కథ మీద లేదా ఒక లిరిక్స్ మీద కమాండ్ ఉంది కాబట్టి ఆ సినిమా 100% కంట్రోల్ లో ఉంటుంది. సినిమా డిఫరెంట్ గా ఎవరికైనా సక్సెస్ఫుల్ గా సినిమా తీయడానికి దోహదం చేస్తుంది. చాలా మంది ఇంతగా నాకు చెప్పినట్టుగా 3 సినిమాలు ప్రసాదాలు ఉన్నాయంటే కారణం ఏంటంటే అవగాహన లేకపోవడం వల్ల. మా డైరెక్టర్ ఉదయ్ భాస్కర్ గారు ఆయన కూడా ఈ స్టేజ్ ఉన్నారు. ఈ ఉదయ్ భాస్కర్ గారు డైరెక్షన్ లో నాగబాల సురేష్ గారు ఆదిపరాశక్తి సినిమా సీరియల్ ఇప్పుడో చూశారు. అటువంటి మంచి సీనియర్ దర్శకులు ఉన్నారు. ఇక మా సముద్ర గారు కానివ్వండి, మా గురు గారు వేల నరసరావు గారు కానివ్వండి, అలాగే మా అన్నయ్య ప్రసన్న కుమార్ గారు, అలాగే సాయి వెంకట గారు ఈ మధ్య కాలంలో ఆయన 11 క్యారెక్టర్లతో జీవో రామానుజం అద్భుతమైన సినిమా తీశారు. అది కూడా నెక్స్ట్ మంత్ తమిళ రిలీజ్ అవుతుంది. ఏ సినిమా ఉన్నా చక్కగా అందరికీ సపోర్ట్ చేసే మనుషులు మేము అందరం స్టేజ్ మీద ఉన్నాం. ఈ కొత్త నిర్మాత పాత నిర్మాత లేదు. ఆయన ముఖ్యమంత్రి గారు అమ్మాయి అంటే ఆయన డబ్బు ఆయన ఖర్చు పెట్టుకోవడం కాదు, అమ్మాయి ఖర్చు పెడుతున్నాడు. ఆయన హీరో 11 వేషాలు చేశారు. హీరో కాదండి, 11 హీరోలు. ఆయన నవరాత్రి సినిమాలో నాయకులు 9 వేషాలు చేశారన్నారు. ఎక్కడో రామారావు గారు 3-4 వేషాలు మాత్రం వేశారు. కానీ ఈ మాత్రం 11 వేషాలు చేశాడు. అటువంటి మంచి టేస్ట్ ఉన్న నిర్మాత దర్శకుడైనా ఇంతమంది మీ అందరికీ సపోర్ట్ చేయడానికి వచ్చాం. డెఫినెట్ గా మీకు మా నుండి ఏ మాత్రం సపోర్ట్ కావాలని చేయడానికి ముందున్నాం. సినిమా కూడా నిజంగా బాగా వచ్చింది. అంటే ట్రైలర్ చూస్తే ఇంట్రెస్ట్ గా ఉంది. ఇక సినిమాలో హీరో అంటే 6 ప్యాక్ ఉండాలి లేదా ఇంకోటి లేకుండా లేదు. ఇందాక అమ్మాయి యాంకర్ చెప్పినట్టుగా కంటెంట్ ఉంటే హీరోతో సంబంధం లేదు, అందానికి దానికి కూడా సంబంధం లేదు. ఒక కంటెంట్ బాగుంటే మాత్రం జనం ప్రేక్షకులు చూస్తున్నారు. ఈ మధ్య అలాగే బలమైన సినిమా చూసాం, దాంట్లో ఎవరు హీరో గొప్ప హీరోలు ఎవరు లేరు. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ కారణం ఏంటంటే కంటెంట్. అలా కంటెంట్ ఉంటే మాత్రం డిఫరెంట్ గా బాగుంటుంది. అలాగే కొత్తగా వచ్చే దర్శకులు కానీ, మ్యూజిక్ డైరెక్టర్ కానీ కెమెరామెన్ గారు కానీ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ ఒక మంచి సినిమా కూడా లక్షణాలు ఉన్నాయి. ఈ సినిమా 20 తారీఖు ప్రేక్షకుల ముందు వస్తుంది. ఈ సినిమా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా సపోర్ట్ పూర్తిగా ఉంటుందని మీ అందరికీ సవినయంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. రామసుబ్రహ్మణ్యం మీరు వెంట ఉంటే అంతే ఉత్సాహం ఊపిరిగా ఆత్మవిశ్వాసం ఆలంబనగా ప్రగతికి సోపానాలు చేసుకుని మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీని దున్నేసిన దర్శకులు చాలా మంది ఉన్నారు. అలా తనకంటూ ఒక మార్పుని క్రియేట్ చేసినటువంటి సముద్రం అంత గొప్ప వ్యక్తి సముద్ర గారు ఇక్కడ ఉన్నారు. అలాగే నా దర్శకుడు హరీష్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీరు కూడా రాజమోహన్ గారు అలాగే పెద్ద డైరెక్టర్ గారు మన తెలుగులో పడుకుంటున్నాను. తెలుగు ఇండస్ట్రీ ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లాలని పూర్తిగా అర్థం చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ముఖ్యంగా అందరూ అందరూ బాగుంటారు సార్, ఎందుకు ఉంటుంది. అలాగే ముఖ్యంగా మీకు మా అన్నయ్యకి నా విన్నపం ఏంటంటే ఇక్కడ చెప్తున్నాను, మన ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ పెట్టండి. పెడతారు. అలాగే అలాగే ముఖ్యంగా మన అందరికీ సినిమా తీసి చాలా ఇబ్బంది పడుతూ ఎక్కడో ఇంత డబ్బు చేసి ఇంత బాగా చేసిన సినిమాలు కూడా
చెల్లి కడుపుని ఇంకో చోట నిలబడాల్సి వస్తుంది. సో నేను అన్న ఈ 4 ఆలోచిస్తే డెఫినెట్ గా చాలా మంచి జరుగుతుంది అనుకుంటున్నాను. ఇది చేయాలంటే మా ప్రశ్న అన్నది వెళ్ళాల్సింది. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ బాగుండాలి. వేదిక ముందు మీరు అంటే ఒక హౌస్ఫుల్ ఓవర్లోడ్ కలెక్షన్స్ లో ఇంత మంది వచ్చినందుకు నిర్మాత దర్శకుల తరఫున నా కృతజ్ఞతలు. సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు 24 hours లో వచ్చి చాలా సాధించాలని అనుకుని ప్రతి ఒక్కరికి ఆదర్శం ఎల్వి ప్రసాద్ గారు అవ్వాలి. 40 రోజులు తిండి తినకుండా ముడుచుకుని పొడుక్కుని కష్టపడి ఆయన మన ఫస్ట్ టాకీ సినిమా ఆలమర హిందీ దాంట్లో యాక్ట్ చేశారు. మన ఫస్ట్ తెలుగు టాకీ సినిమా భక్త ప్రహ్లాద్ ఆయన యాక్ట్ చేశారు. అలాగే తెలుగు తమిళ బయలుదేరి లాంగ్వేజ్ కాళిదాస్ ఆయన యాక్ట్ చేశారు. యాక్ట్ చేసి ఇవాళ ఇంత ప్రయాణంగా ఉంది. మద్రాసు, బాంబే, హైదరాబాద్, భువనేశ్వర్, కొచ్చిన్ ఇన్ని చోట్ల ఇంత ప్రసాద్ స్టూడియోస్ పెట్టి ఆయన ఒక డైరెక్టర్ గా ఎన్నో పెద్ద పెద్ద సినిమాలు ఏటీజీరియల్ కానీ మిథున్ చక్రవర్తి 2 సినిమా మిథున్ చక్రవర్తి రేఖతో డిఎస్ రాజు గారు పంచారావు చేసే సినిమాలు అట్లా ఎన్నో సినిమాలు ఒక ఎన్టీ రామారావు గారిని పరిచయం చేసి 40 సినిమాలు ఎన్టీ రామారావు గారిని పరిచయం చేసిన ఘనత. అలాగే షావుకారు ఫస్ట్ హీరోగా షావుకారు జానకి గారిని ఎన్టీ రామారావుని హీరోగా పరిచయం చేసిన ఘనత ఎల్వి ప్రసాద్ గారు సాధించారంటే ఆ కష్టం, ఆ కృషి, ఆ పట్టుదల, ఆ దీక్షయే ఎల్వి ప్రసాద్ గారి విజయం. ఇవాళ ఆ ప్రాంగణంలో మనం ఉన్నాయంటే అది గుర్తుంచుకోవాలా, అది ముఖ్యం. ప్లస్ సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అంటే జస్ట్ 8% సక్సెస్ పర్సెంటేజ్. 95-98% దాకా ఫెయిల్యూర్ ఉంటుంది. 24 hours ఎవరికైనా అవకాశం వస్తే అవకాశం నుంచి ఎంత ఎత్తుకైనా వెళ్ళచ్చు. కానీ నిర్మాణంలో ఒక్క ఫెయిల్యూర్ ఇవాళ ఆయన నెలకి 5,000 రూపాయలు పెన్షన్ తీసుకుని బతుకుతున్నారు. అది తెలుసుకోవాలి మనం. సో అంత కష్టంలో నిర్మాతలు ఉన్నారు. నిర్మాతలు అంత కష్టంలో ఉన్న పరిస్థితుల్లో ఇవాళ ఒక చిన్న సినిమా మన మేరీ నాగప్రసాద్ గారు చేస్తున్నారు. పాత్రలో మేరీ దత్తాత్రేయ గారు చాలా పెద్ద ఫేమస్. అలాగే మా మేరీ నాగప్రసాద్ గారు కూడా నిర్మాణ గారు సక్సెస్ అవ్వాలని ఆయన ఎన్నో సక్సెస్ఫుల్ సినిమాలు తీసి 10 మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన. అలాగే చాలా హరీష్ ఒక డైరెక్టర్ గా ఆయన ఇంట్రోవే అవుతారే ఇట్లు మీ సినిమా అని చెప్పి చెప్పారు. ప్రతి ఒక్కరికి మీ సినిమా అంటే మీ సినిమా అంటే సినిమా ఇండస్ట్రీలో అందరం కూడా మన సినిమా అంటే మీ సినిమా. ఆ సినిమాని చేస్తూ డైరెక్ట్ బాగా చేశారు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ ఆయన స్పీడ్ అని చెప్పారు, ఆయనతో బ్రహ్మాండం చేశారు. పిల్లలు డాక్టర్ కూడా బాగా చేశారు. అలాగే యాదగిరి గారు కూడా బాగా చేశారు. ఇంతమంది కష్టం, ఇంతమంది అంటే చిన్న సినిమా అనుకుంటే చిన్న గతంలో పిల్లలకు ఉన్నప్పుడు వీళ్ళల్లో అందరూ ఇది మన ఫంక్షన్ ఫీల్ అవుతూ చేసి అక్షంత వేసేటప్పుడు కూడా ఆ దంపతులు మా ప్రాణం పోసుకుని మా ఆశీస్సులు పోసుకుని కళ్ళకాలం హాయిగా ఉండాలి, హాయిగా జీవిస్తూ ఉండాలని చెప్పి ఆశీర్వచనాలు తీసేవారు. కానీ ఇవాళ అద్భుతంగా కొన్ని కోట్ల రూపాయలతో పెళ్లి చేస్తా ఉంటే సరే మళ్ళా పెళ్లి చేసుకుంటారు కదా, దానికోసం పెళ్లి చేసుకుంటుంది కదా, మళ్ళీ దానికోసం అంటే మళ్ళా 2 పెళ్లిలకు మనం విజయం అవ్వాలని కోట్ల రూపాయలు ఖర్చుతో వెళ్తున్నాం. ఊరులాగా ఇవాళ మన సినిమా ఇండస్ట్రీలో ఉన్న పరిస్థితులు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా వాళ్ళ సినిమాలు ఆడినారనుకోని ఆడాలని కోరుకుంటూ వచ్చిన వాళ్ళే ఉన్నారు. కానీ మీరు సదాల మీద మాట్లాడడానికి అందరూ మీరు. సో ఇంతమంది ఆశీస్సులు పోసుకుని డెఫినెట్ గా ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని ఈ ఆర్టిస్టులందరూ కూడా టెక్నీషియన్స్ కూడా పెద్ద ఆర్టిస్టులు పెద్ద టెక్నీషియన్స్ అవ్వాలి. అట్లాగే నాగవల్ సురేష్ కుమార్ గారి గురించి చెప్పాలి. ఆయన ఒక అద్భుతమైన పోరాట యోధుడు. ఆయన టీవీ సీరియల్స్ లో డబ్బింగ్ సీరియల్స్ అన్ని డబ్బింగ్ ఆర్టిస్టులు కాకుండా మన ఆర్టిస్టులు, మన టెక్నీషియన్స్, మన వాళ్ళు మన టీవీ సీరియల్స్ చేయాలని సారథి స్టూడియోలో
ఫైట్ చేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి తర్వాత ట్యాంక్ దగ్గర అమర్నాథ్ దగ్గర కూర్చొని మన వాళ్ళ కోసం పోరాడిన పోరాట యోధుడే ఇవాళ ముఖ్యమంత్రి పరిచయము ఉదయ భాస్కర్ గారు, బాలరాజు గారు, వీళ్ళిద్దరి వల్ల ఇతను నేను నా వైఫ్ ఇక్కడ ఈ ఫంక్షన్కి వచ్చినాము. ఇది ఒక బయట ప్రపంచానికి ఒక వింత ప్రపంచంగా కనిపిస్తుంది. నన్ను కాశ్మీర్లో టెర్రరిజం ఎలా ఫైట్ చేయాలి, ఈశాన్య రాష్ట్రాల ఇన్సూరెన్స్ ఎలా అణతొక్కాలి, నక్సలైట్ స్టేట్స్ నక్సలిజం ఎలా ఫైట్ చేయాలి అని అడిగితే గంటల కొద్దీ మీకు స్పీచ్ ఇవ్వగలుగుతాను. కానీ సినిమా రంగంలో సినిమాలు ఎలా తీయాలి, సినిమాలు ఎలా డైరెక్ట్ చేయాలి, ఎలా ప్రొడ్యూస్ చేయాలంటే ఐ హావ్ నో ఐడియా కాదు. కానీ ప్రసన్న గారు చెప్పినట్టు నాగపాల శ్రీష్ గారు పోరాట యోధుడు. నేను 25 years నుంచి ఆయనతో కలిసి ప్రయాణం చేస్తున్నాను. చాలా ప్రోగ్రాంలో నేను కూడా ఆయనతో ఇన్వాల్వ్ అవ్వడం, మంచి చంద్రబాబు గారు లాంటి అలాంటి వారు నిధులని వారు అవమానించి సన్మానించి సత్కరించడమే కాకుండా తెలుగు ఇండస్ట్రీలో టీవీ ఇండస్ట్రీకి విశేషమైన సేవ చేసి అధ్యక్షుడిగా ప్రౌండర్గా టీవీ యూనియన్ కానీ ఇక్కడ తెలుగు వాళ్ళకి అవకాశాలు రావాలని నిత్య పోరాటం వ్యక్తి నాగపాల సురేష్ గారు. ఈరోజు ఇంట్లో నీ సినిమాకి ఆయన శ్రీకృష్ణుడి పాత్ర వహించాడు. నేను నా దగ్గరికి చాలా మంది మా రామకృష్ణ గారు కానీ మేమంతా కూడా మా ప్రసన్న గారి దగ్గర వస్తూ ఉంటారు. అందరూ వచ్చినప్పుడు నేను ఒకటే చెప్తుంటాను, ప్రొడ్యూసర్స్ కానీ వీళ్ళందరికీ వస్తుంటే సినిమా రిలీజ్ టైంలో అభిమన్యుడి స్టోరీ కాదు మన అర్జునుడి స్టోరీ ఉండాలి అని చెప్తుంటాను. ఏంటి అభిమన్యుడు అంటే నేను రిలీజ్ చేస్తా అనుకునేలాగా ఎప్పుడు బ్యాక్గ్రౌండ్ అవసరం లేదని. ఎప్పుడైతే అర్జునుడి స్టోరీ సక్సెస్ఫుల్ స్టోరీ శ్రీకృష్ణుడు లాగా బ్యాక్గ్రౌండ్ మా రామకృష్ణ గారు కానీ, నాగపాల సురేష్ గారు కానీ, మా ప్రసన్న గారు కానీ, రేలంగి నరసింహారావు గారు కానీ మేమంతా బ్యాక్ సీనియర్ గా ఎక్స్పీరియన్స్ అసలు సినిమా ఏంటి, ఎలా రిలీజ్ చేయాలి. చాలా మంది సినిమా తీస్తారు కానీ ఆ రిలీజ్ టైంలో ప్రమోషన్ చేయకుండా ఏమవుతుందంటే ఎన్ని కోట్లు పెట్టిన సినిమా కూడా కంటెంట్ ఉండి కూడా ఆ థియేటర్లోకి తీసుకెళ్ళలేకపోతే సినిమా పబ్లిక్ తెలియదు, సినిమా చూడరు. మంచి కంటెంట్ సినిమా కూడా. నమస్కారాలు. అలాగే ఒక అధ్యయనం సభ్యులు ఇంతవరకు ఢిల్లీ వేదాంతి అంటూ నాందిక విమానంతో శ్రీ నాగపాల సురేష్ కుమార్ గారు, ప్రసన్న కుమార్ గారు ప్రతి వారు సినిమాని వారికి నేను కీర్తించడం జరిగింది. వారందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అయితే సినిమాలో చిన్న సినిమా ప్రతి సినిమాలు ఏమి ఉండదు. సక్సెస్ అయితే చిన్న సినిమా, ఫ్లాప్ అయితే ఎంత పెద్ద సినిమా అయినా చిన్న సినిమా అవుతుంది. అయితే అందరూ సినిమా గురించి మాట్లాడారు, నేను సినిమా గురించే మాట్లాడతాం. ఇవాళ దేవుడు లేడు అని చాలా మంది అంటారు. సినిమా లేదనే వాడు లేడు ప్రపంచంలో. ఎన్నో కోట్ల మంది ప్రేక్షకులను రంజింపచేసింది, ఎన్నో కోట్ల మంది కళాకారులను పరిచయం చేసింది, ఇంకా పరిచయం చేస్తూనే ఉంది. ఇటువంటి ఒక గొప్పమైనటువంటి ఒక కళాత్మకమైనటువంటి సృష్టిని సృష్టించిన వాళ్ళు ఎవరు అని మనం తలుచుకున్నట్లయితే వాళ్ళ ఫిల్ గ్రీస్ అనే కేవలం 17 సంవత్సరాల కుర్రాడికి ఏం తాట వచ్చిందో మనకి తెలియదు. ఎప్పుడు ప్రకృతి ఐదవ భగవంతుడు ఏ సృష్టి ఎలా చేస్తాడో మనకు తెలియదు. అతను సూర్యుడు చూసుకోవడం, కళ్ళు మూసుకోవటం, సూర్యుడు చూడటం, కళ్ళు మూసుకోవటం, ఇలా చేసి కళ్ళు పోగొట్టుకున్నాడు. కానీ అతను రాసిన థీరీని పట్టుకుని మాంట్ డబూరే అనే అతను ఇవాళ మనం చూస్తున్నటువంటి కెమెరాని కనిపెట్టించాడు. దాని తర్వాత లూమియర్ బ్రదర్స్ మొట్టమొదటిసారిగా చలనచిత్రాన్ని తయారు చేసి దాన్ని కలగటానికి ప్రదర్శించడం జరిగింది. ఇలా ఎంతో మంది త్యాగం. ఈ మౌంట్ డబూరే అనే అతను మెట్రోలియన్ సంస్థానంలో సీనియర్ అధ్యక్షుడిగా ఉన్నాడు. వారికి సినిమాకి సంబంధం లేదు. కానీ కేవలం కళ మీద అభిమానంతో తన స్నేహితుడు విల్ స్మిత్ కలిసి ఈ మౌంట్ డబూరే కెమెరాని కనిపెట్టడం కోసం ఉన్న ఆస్తులు కూడా అనిపిస్తున్నాడు. అతను చనిపోయాడు.
చనిపోయిన తర్వాత అతని స్నేహితుడు మొట్టమొదటిసారిగా ఈ కెమెరాను తయారు చేసి దీన్ని ప్రదర్శించినప్పుడు ఇవాళ మనం పెన్షన్ చాలా మంది కార్మికులకి పెన్షన్ ఇస్తున్నారు చూసారా, ఈ పెన్షన్ అనేది ఇచ్చింది మొట్టమొదటి నెపోలియన్ చక్రవర్తి. ఇవాళ పెన్షన్ ఏదైనా కానీ కార్మికులకి పెన్షన్ వచ్చేదంటే దాన్ని కాదు మౌంట్ డబ్బులే. ఇలా ఎంతో మంది అలెగ్జాండర్ సాల్కిన్, ఇలా ఎంతో మంది మహానుభావులు ఈ సినిమాని సృష్టించి మనకు అందించడం జరిగింది. అలాగే ఎంతో మంది మహానుభావులు కేవీ గారు, రామారావు గారు, ఎంతో మంది మహా దర్శకులు మంచి మంచి చిత్రాలు అందించడం జరిగింది. చిన్నగా ప్రతిదానండి కాదు, అందరూ ఒకరిగా కంటెంట్ దాంట్లో బలం ఉంటే అదే ఒక పెద్ద బలంగా ఉంటుంది. అలాగే ఇట్లు మీ సినిమా మన ముందుకు వస్తున్నటువంటి యూనిట్ సభ్యులందరినీ మరోసారి వారందరికీ విజయం చేకూరాలని, ఇంతమంది పెద్దల ఆశీర్వాద బలంతో ఈ సినిమా సక్సెస్ కావాలని నేను ఆశిస్తూ సెలవు. కళను నెరవేర్చుకోవడానికి మీరందరూ అద్భుతమైన ఘనంగా సాగిస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. నేను పార్టీ కన్నా ప్రయత్నించి విరమించా. మళ్ళీ 8 గారు కొన్ని వాళ్ళ కైపురం విజృంభించా. కాబట్టి ఎప్పుడైనా ఎందుకంటే నా పరిస్థితులను నేను మానేశాను. ఇప్పుడు అవకాశం చేసింది చెన్నైపోతున్నా. పెద్దలందరూ చూస్తున్నారు, మీరందరూ ఆదరిస్తున్నారు. ఎంతో మంది చదువుతున్నా ఇంజనీర్ బాగుంది. ఇదంతా కూడా నిరంతరం గుర్తించడం చాలా సాధికారం. సాధన శోధన లేకపోతే మనకు నీళ్ళు కావాల. కాబట్టి నిరంతరం సినిమా చూడండి, పుస్తకాలు చూడండి, వాటి ఇలాంటి రేపు లాసులు కాదమ్మా, రేపు లాసులు నీకే చెబుతున్నా. ఎక్కడ మన ప్రతి పలుకులు నాకు కొంచెం కథలో సలవాటు ఉంది, భాష మీద నమ్మకారం ఉంది, కథ మాట్లాడితే బాగా కలుగుతుంది. ఓకే తెలుగు వాళ్ళు కాబట్టి సలహా ఒక సీనియర్ యాక్టివ్గా నాగప్రసాద్ గారు సినిమా మన హరీష్ చావా దర్శకత్వంలో ఒక అద్భుత విజయం, అఖండ విజయం కావాలని కొనసాగుతున్నా. ఫస్ట్ టైం మాట్లాడటానికి చాలా భయంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. అలాగే విజయించిన బంధుమిత్రులు, స్నేహితులు, శ్రీరాష్ట్రులు, అలాగే మీడియా నాకు పలకరించే రోజుల తమిళ ఒక పలకరించండి. అక్కడే చూడండి దర్శకుడు ఎదుర్కొంటాలను నేను అలాగే నా గురించి కన్ను పలకరించడంలో మన సంస్కారం కనిపిస్తుంది. మంచి అలాగే ప్రతి విషయంలో మాకు సపోర్ట్ గా నిలుస్తున్న మా నాగబాల సురేష్ కుమార్ గారికి ధన్యవాదాలు. పెద్దలందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా పేరు పేరున మీ అందరికీ కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను సార్. ఎందుకంటే లిటరల్లీ చాలా ఆనందంగా ఉంది నాకైతే. ఏదో నిజంగా ఇందాక సార్ అన్నట్టు చిన్న సినిమా లేదా పెద్ద సినిమా అని కాదు, కంటెంట్ ఉందా లేదా
సో అది మాత్రమే నమ్ముకున్నామండి. టూ ఫ్రాంక్ చెప్పాలంటే ఈ సినిమా ఫస్ట్ మొదలైనప్పుడు ప్రసాద్ గారి దగ్గర మొదలైందండి. మా సారు అంటే లిటరల్లీ మా సినిమా పరంగా సార్ అనుకుంటున్నాం కానీ నాకు బ్రదర్ లాగా ఉంటారు నాకు. సార్ ఓకే ప్రసాద్ గారు లిటరల్లీ బ్రదర్ లాగా ఉంటారండి. ఈ సినిమా చేయాలనుకున్నప్పుడు మనం ఏం చేద్దాం హరీష్, ఏ సినిమా చేద్దాం, ఎలాంటి కంటెంట్ ఎంచుకుందాం అంటే కూడా ఫస్ట్ టాక్ సార్దే. ఎవరికో వద్దు, మనం పడ్డ కష్టాలే మనం చూపిస్తాం. ఎందుకంటే ఎవరికన్నా ఉపయోగం ఉంటది, మనం పడ్డ కష్టాలే మనం చూపిద్దామన్నారు. సో ఆ కోణంలోనే మేము ఎక్స్క్లూజివ్ గా మేము పడ్డ కష్టాలు ఇలాంటివన్నీ తీసుకొనే ఇట్లు మీ సినిమా అనేది చేసాము. ఇది ఖచ్చితంగా ఇండస్ట్రీలో ఉన్న ఒక డైరెక్టర్ అవ్వాలనుకునే వాళ్ళు కానీ, ఆర్టిస్ట్ అవ్వాలనుకునే వాళ్ళు కానీ, లేదా రిమైనింగ్ ఏ టెక్నీషియన్స్ అయినా కానీ ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా ఇది మన సినిమా, మనం కూడా ఏదో టైంలో కష్టపడ్డాం కదా అని మనం ఫీల్ అయ్యేలాగే ఖచ్చితంగా ఉంటుంది. ఇది ఖచ్చితంగా అందరికీ నచ్చుద్ది. ఎందుకంటే నిజంగా ఇందాక సార్లు అన్నట్టు హీరో అంటే సిక్స్ ప్యాక్ ఉండాలి, లేదా హీరోయిన్ అంటే ఇంకెలా ఉండాలి అన్న కాన్సెప్ట్ లో మేము వెళ్ళలేదు. ఒకటే ఆలోచన, కంటెంట్ నమ్ముకున్నాము, ఆ కంటెంట్ న్యాయం చేసే వాళ్ళు మాత్రమే తీసుకోవాలనుకున్నాము, అలాగే చేసాము. దీనికి బ్యాక్ బోన్ సపోర్ట్ గా మాకు చాలా మంది నిలిచారండి. ఇదిగోండి అక్కడ ఉన్నారు శ్రీనివాస్ గారు కానీ, రామారావు గారు కానీ. ఈ రోజు మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన ఎంతమంది పెద్దలు కానీ, నిత్యం మమ్మల్ని బాగుండాలని కోరుతున్న మా వెల్ విషర్స్, ఫ్రెండ్స్, ఈ రోజు ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళు కానీ అందరికీ పేరు పేరున మళ్ళీ మరొకసారి కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను. 24 సినిమా వస్తుంది, ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది, నేను నమ్మకంతో చెప్తాను. సో చూసి ఆదరిస్తారు. చిన్న సినిమానే కదా అని అనుకోవద్దు, ఖచ్చితంగా నచ్చుతుంది. దీనికి భారీ విజయాన్ని మీరు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్స్ సో మచ్. మా యొక్క సినిమాని సినిమా ఇంకా బాగా జరగడానికి ముఖ్య కారణులు మా బాలరాజు గారు. ఆయన ఒక్కళ్ళే ఆయన ఒక్క జరుగుతున్నారన్నమాట. ఏం చేస్తున్నారో కూడా మాకు తెలియదు. ఈ రోజు ఫంక్షన్ ఇంత గ్రాండ్ గా చేశారు. అభిరేక మహారాజులు అందరినీ ఒకే చూపించారని ఈ రోజు నేను ఎక్కడ పని ఒకే జరుగుతారని చూడలేదు, వాళ్ళని కలవలేదు. అందరికీ కూడా మా హృదయ నమస్కారాలు. అలాగే ఈ యొక్క చిన్నారి రామారావు గారని, అట్లాగే శ్రీనివాస్ గారని ఇప్పుడు ఉన్నారండి. ప్లీజ్ శ్రీనివాస్ గారు, రామారావు గారు నమస్కారం అందరికి. స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నేను స్టేజ్ మీద మాట్లాడడం ఫస్ట్ టైం అండి. ఏమన్నా తప్పులు మాట్లాడితే క్షమించండి. ప్లస్ ఈ సినిమాలో నాకు క్యారెక్టర్ ఇచ్చారు, చాలా పెద్ద క్యారెక్టరే. కానీ ఆ సినిమాలో నేను మొత్తము చాలా ఏడ్చే క్యారెక్టర్ అనమాట. చూసారు కదా ట్రైలర్, చాలా బాగుంటుంది. సినిమాని అందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ వచ్చిన ఎలక్ట్రానిక్ మీడియా, ప్రెస్ మీడియా, ఛానల్స్ అందరికీ ముందుగా నమస్కారం. ఫస్ట్ అంటే ఒక మాట చెప్తాను. ఇంతమంది అతిపెద్ద మహారాజులతో కూర్చొని వెళ్ళిన ఆ బాలరాజు కానివ్వండి, ప్రొడ్యూసర్ గారు కానివ్వండి, డైరెక్టర్ గారు కానివ్వండి, నిజంగా గ్రేట్. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ ఉన్నారంటే ఈ సినిమా సక్సెస్ ఆలోచనలు సరే. ఇళ్ళవన్నీ నేను ఎక్కడ కూడా దీంట్లో చూడలేదు, నాకు తెలిసి తిరిగారు సురేష్ సార్, నేను చూడలేదు. ఏంటంటే కృష్ణుడు రథం మీద కూర్చొని రథం అడిగేటప్పుడు అట్లా ఈ కాలు నేను చూస్తానంట. అలాగా మీరు సురేష్ గారు కృష్ణుడు అంటున్నారు అని అంటే ఆయన అక్కడ మాట్లాడుతుంది సినిమా ఎంత బలమైన అనేది నాకు అనిపిస్తుందండి.
ఇక్కడ గురించి అందరికీ తెలుసాను తెలియదు. నాకైతే మాత్రం సంపూర్తిగా సురేష్ బాబు గురించి కానీ సంద్రం గారి గురించి కానీ ప్రసన్న గారి గురించి అందరి గురించి ప్రతి ఒక్కరి గురించి తెలుసు. ఎందుకంటే నాకు 25 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను నేను. అది నన్ను గత కష్టాలని కూడా సురేష్ గారికి తెలిసి ఆ యూనియన్లో నన్ను ఎంత దానికి శ్రమ చేశారో ఎంత మోటివేట్ చేశారో అన్ని కూడా నాకు తెలుసండి. నేను థ్యాంక్స్ టు క్రియేషన్స్ మన బాలరాజు గారు ఒక్కసారి నా దగ్గర రావాలి ప్లీజ్. వెల్కమ్. 7 లీడర్స్ నేను కలిసి ఇక్కడ కూర్చొని కూర్చోగలిగిన ప్రసాద్ రాజు అంటే గోస్ట్ క్రెడిట్ ఆల్సో బాలరాజ్. ఒకరోజు ఫోన్ చేసి ముందు రోజు రమేష్ రేపు మార్నింగ్ ఉంటుందన్నా అంటే గణపతి బాలరాజు నేను వస్తానన్నారు. తర్వాత మన మన ప్రదీప్ గారు నాగ్ వెంకట్ గారు ఆయన పదవి తప్పన ఆయన నేను చూసానండి అక్కడ పిలుచుకోగా వెరీ పాజిటివ్ వైబ్రేషన్. దాని తర్వాత మీరందరూ కూడా ట్రైలర్ లో వీటిలోనే చూస్తున్నారు ఎవరిని మన డైరెక్టర్ గారిని. ఆయన ఫస్ట్ నుంచి కూడా 1 day నేను షూట్ చేసిన కానీ ఆయన పట్ల తప్పన ప్రతి క్షణం ప్రతి షాట్ లో కూడా హరీష్ గారు నిజంగా ప్రతి ఒక్కరు అప్రిషియేట్ చేయాలి. ఒక్కసారి క్లాప్స్ కదా. ఈ సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుంది. ఎందుకంటే ఆ డబ్బు చెప్పించేటప్పుడు కానివ్వండి ప్రతి ఒక్క షాట్ లో కానివ్వండి హరీష్ గారు ఆ దగ్గర ఉండేవాళ్ళు. సార్ ఇలా కాదు ఇంకో విధంగా మోడల్ చేద్దాం సార్ 3-4 టేక్స్ తీసుకొని అక్కడ ఉన్న ఆర్టిస్ట్ చేత చాలా బాగా చేపించుకున్నారు. వెరీ థ్యాంక్స్ టు సార్ హరీష్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. బెస్ట్ ఆఫ్ లక్ టీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ ఈవినింగ్. నా పేరు అభిరామ్. ఇక్కడ విచేసినటువంటి అగ్రగ మహారాజులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అండి. ఎందుకంటే మీరు ఎంత గ్రేటో అందరికీ తెలుసు, కానీ మీ విలువైన సమయాన్ని నాకు ఇచ్చినందుకు నిజంగానే హృదయపూర్వక నమస్కారాలు. అండ్ నన్ను ఆదరించడానికి వచ్చిన మా ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్, ఫ్రెండ్స్, ఇంకా ఆడియన్స్ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు అండి. సో ఇట్లు మీ సినిమా ఫస్ట్ ఈ సినిమా గురించి చెప్పడం కన్నా ఒక 2 పర్సన్స్ గురించి చెప్పాలండి. నాకు ఛాన్స్ ఇచ్చిన మోరీ నాగప్రసాద్ గారికి అలాగే డైరెక్టర్ హరీష్ గారికి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. ఓకేనా? థ్యాంక్ యూ ప్రసాద్ గారు. థ్యాంక్స్ హరీష్ గారు. థ్యాంక్స్. సో సినిమాలో ఉండేది నేనే అండి. అంటే ఎవరైనా చదువుకుంటారు అంటే చాలా మంది తిరుగుతున్నాను నేను ఎవరు అప్పుడు నేను అభివృద్ధి అంటే మరీ సినిమా కొంచెం దానితో పోలిస్తే కొంచెం చదివాను నేనే అండి. సో సినిమా చాలా బాగా వచ్చాను. నాకు తెలిసి టీజర్ ట్రైలర్ నా సినిమా చెప్పట్లేదండి. అక్కడ ఏ సినిమా ఎలా చెప్పాను న్యూస్ ఫ్యాన్స్ అయితే వస్తానండి. సీరియస్లీ ఆ పరిష్కారం ఎలాగని అండ్ మ్యూజిక్ డైరెక్టర్ మీరావళి గారికి స్పెషల్ థ్యాంక్స్ అండి. సాంగ్స్ చాలా బాగా వచ్చాయి. అండ్ తాజ్ ఖాన్ కొరియోగ్రాఫర్ చాలా బాగా స్టెప్స్ చూపించారండి. నన్ను బాగా చూపించిన యాదగిరి గారికి చాలా థ్యాంక్స్ అండి. అండ్ లాస్ట్ ఈ ప్రెసిడెంట్ ఇంత సక్సెస్ అవ్వడానికి మెయిన్ రీజన్ అండి ఉత్సాహ పాల్గొంటారు. ఒక్కసారి గట్టిగా గట్టిగా సీరియస్ ఆయన ఎక్కువ హడావిడిలో ఉన్నారండి. అంటే ఏంటంటే ఆయన ఏంటంటే ఆయన చెయ్యాలి సినిమాను బయటకి తీసుకురావాలని ఆయన తప్పన కనపడిందండి. ఎందుకంటే ఒక మేనేజర్ అంటే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కాబట్టి ఆయన తప్పన మనకు కనపడింది. సో కంపల్సరీ కానీ 21st June సినిమా చేయాలి. చిన్న సినిమా పెద్ద సినిమా అని కాదండి. సినిమా అంటే ఓకేనా? చిన్న సినిమా పెద్ద సినిమా అన్నారు. సినిమా సక్సెస్ అయితే పెద్ద సినిమా అంటారు, ఫ్లాప్ అయితే చిన్న సినిమా అంటారు. కానీ చిన్న సినిమాని ఆదరిస్తారని ప్రేక్షకులు నమ్ముతున్నాను. కంటెంట్ ఉన్న సినిమా నన్ను చూడకండి, నన్ను మా ఫ్రెండ్స్ ఎవరిని చూడకండి, కంటెంట్ చూడండి. కంటెంట్ చూసి మీరు చేయించాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అండ్ లాస్ట్ సురేష్ గారు నేను చెప్పాలా? సార్ ఉన్నారు.